ఎవరు చెప్పాల్సిన మెసేజెస్ వాళ్ళు చెప్పారు. సో ఏంటి ఈ సందర్భంగా ఏం చెప్తారు మీరు సభపై? ముందుగా మీకు అలాగే ప్యానల్ స్పీకర్స్ అందరికీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు నిన్న జరిగినటువంటి ఏదైతే ఒపిడి సభ ఉందో, ప్రజాగళం అంటే ప్రజల్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏం ఆలోచిస్తా ఉన్నారు, వీళ్ళ తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు అలయన్స్ లో ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తా ఉన్నారో, ప్రజల నాడిని పట్టుకున్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా ఆ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో మోడీ గారు మాట్లాడినా, జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చెప్పినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా సంక్షేమం పేరుతో ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెడతా ఉందో ప్రతి ఒక్క విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు. సంక్షేమాన్ని ఒక సంక్షోభంగా మార్చింది. అంటే దాదాపు గత ప్రభుత్వంలో ఎటువంటి అర్హతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనేక పథకాలు వచ్చేటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు సంక్షేమాన్ని కూడా పక్కదో పట్టించేటువంటి విధంగా కరెంటు బిల్లులతో కరెంటు బిల్లు 300 యూనిట్లు వచ్చినాయని, అమ్మఒడి చదువుకునేటువంటి పిల్లలకి అమ్మఒడి కూడా కట్ చేస్తున్నటువంటి పరిస్థితి, 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధురాలికి పెన్షన్ కట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఆ కరెంటు బిల్లు ఇంట్లో 3, 5, 6 సంతానం ఉన్నటువంటి ఇంటికి ఒక 300 కరెంట్ యూనిట్ వస్తే ఆ ఇంట్లో చదువుకునేటువంటి వ్యక్తికి కూడా కొట్టగొట్టేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి సభను ఉద్దేశించి చెప్పడం జరిగింది, ఏ విధంగా ఈరోజు రాష్ట్రం ఇబ్బంది పడతా ఉంది, లిక్కర్ కి సంబంధించినటువంటి ట్యాక్స్ రెవెన్యూస్ ని ఏ విధంగా రాబోయేటువంటి ఆదాయాన్ని, ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయాన్ని ప్రభుత్వం ఎస్కార్ట్ చేసిందో అందరం కూడా చూడాలని చెప్పి సభ ద్వారా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా కలెక్టర్ ఆఫీసు, అలాగే రైతు బజార్లు కానీ, ఇటువంటి ప్రభుత్వ ప్రాపర్టీస్ కూడా ఈరోజు తాకట్టు పెట్టేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఏ విధంగా దివాళాకోరు ప్రభుత్వం నడుస్తా ఉందో ప్రజలకు అలాగే మోడీ గారికి కూడా వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి దుస్థితి, ఫైనాన్షియల్ కాన్సెప్ట్ లో కానీ, సంక్షేమ చేస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఎలా ప్రజల్ని మభ్యపెట్టి సంక్షోభం వైపు తీసుకుని వెళ్తా ఉందో అన్ని విషయాలు కూడా ప్రజల గళాన్ని వినిపించేటువంటి కార్యక్రమం ఈ సభ ద్వారా జరిగింది. ఈ కలయిక ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి రీఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఏదో సాదాసీదాగా ఒక పొలిటికల్ పార్టీయో లేకపోతే ఒక కూటమియో అధికారంలోకి వచ్చినటువంటి కూటమిగా రాష్ట్ర ప్రజలు భావించట్లేదు. వాళ్ళందరూ కూడా ఇది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఒక గుడ్ సైన్ గా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజల ఆలోచన కూడా అటువైపే నడుస్తా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, నరేంద్ర మోడీ గారు రాబోయేటువంటి రోజుల్లో భారతదేశానికి అభివృద్ధి చేయడానికి ఎటువంటి ప్రణాళిక ఉన్నాయో ఆయన కూడా చెప్పడం జరిగింది. ప్రాంతీయ ఆలోచన, ఆస్పిరేషన్స్ ఆఫ్ రీజనల్ స్టేట్స్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ది నేషన్, ఈ రెండుని కలయికతోనే ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ కి ఫ్యూచర్ కావాలంటే తప్పకుండా ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ కూడా పట్టం కట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి చేయాల్సినటువంటి పనులు ఏంటనేది సభ ద్వారా ప్రజలకు కూడా అర్థమైంది. ఈ రోజు సభ ఎంత సక్సెస్ అయిందనే కారణం, ఎందుకంటే చూసాం ఒక వేదిక ద్వారా ఈరోజు రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా వందలాది, వేలాది, లక్షలాది మంది ఆ సభను జయప్రదం చేసినటువంటి పరిస్థితులు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ముఖ్యంగా మైనారిటీ వర్గాల్లో కూడా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో మైనారిటీలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి ముందుకొచ్చినటువంటి పరిస్థితి. రైట్. అంటే నజీర్ గారు, ఈ మైకుల కట్, పవర్ కట్ల గోల్ ఏంటి? నిన్న 11 నిమిషాలు గుంటూరు, బాపట్లలో పవర్ కట్ అయిందని అంటున్నారు. అంటే ఏమైనా ఉద్దేశపూర్వకంగా జరిగింది అనుకుంటున్నారా, లేకపోతే ఈ పవర్ కట్ల అంశం ఎందుకు నిన్న చర్చనీయాంశమైంది, లేదా కళ్ళు కొట్టినాయా మీ సభ అంటే ఎవరికన్నా? ముఖ్యంగా నిన్న పవర్ కట్ అనేది నిజంగా చాలా బాధాకరం. మోడీ గారి సభకి ఈరోజు అటువంటి పరిస్థితి రావడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆయన కూడా ముమ్మాటికి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా
ఆయన కూడా చెప్పడం జరిగింది. మీకు పబ్లిక్ కు సంబంధించినటువంటి ఈవెంట్స్ నిర్వహించడంలో మీరు చాలా రోజుల నుంచి వెనకబడి ఉన్నారు కాబట్టి, ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో వెనకబడి ఉన్నారు కాబట్టి, ఈ సభలో ఈ విధంగా మైక్ వల్ల ఇబ్బంది జరుగుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ కి సాక్షాత్ మోడీ గారు చెప్పారు. ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ ఎప్పుడు జరగలేదనే విషయాన్ని ఆయన కూడా గ్రహించారు.